టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. చిన్ని గారు నమస్తే. నమస్తే అండి. చిన్ని గారు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి మొత్తం టీడీపీ క్యాడర్ అందరికీ. నారా లోకేష్ ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినందుకు. నిజంగా ఇవాళ మాకు టీడీపీ క్యాడర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులందరికీ ఇవాళ చాలా పండగ వాతావరణమైన రోజు. నాకు అయితే మాత్రం నాకు అత్యంత ఆప్తుడు, నా రాజకీయ జీవితంలో నాకు మార్గదర్శి అయిన నారా లోకేష్ గారు ఇవాళ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రావటం పార్టీ చాలా పండగ వాతావరణం ఉంది. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్రని, దేశ రాజకీయాల్లో రాష్ట్ర ప్రతిష్టను ఇమిడింపే చేసే విధంగా నారా లోకేష్ గారి ప్రస్థానం ఉండబోతున్నందుకు ఆయనకి ముందుగా అభినందనలు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున వారికి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. రైట్. ఇంతకు ముందు అశోక్ అన్నట్టే అశోక్ కూడా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలో లేని ఈ పోస్ట్ని క్రియేట్ చేసి లోకేష్కి అప్పగించడంలో ఉద్దేశం ఏంటి? అవుననుకున్నా కాదనుకున్నా ఆయనే నెంబర్ 2, చంద్రబాబు తర్వాత ఆయనే. కానీ పోస్ట్ను క్రియేట్ చేసి ఈ సమయంలో నారా లోకేష్కు బాధ్యతలు ఇవ్వటం వెనుక ఉద్దేశం ఏంటి? ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి రాష్ట్ర సమస్యల్ని తెలుసుకుని అధికారంలో రావడంలో ముఖ్య పాత్ర చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరన్నా పోషించారంటే అది నారా లోకేష్. ఇవాళ తెలుగుదేశం పార్టీ యునానిమస్గా ఇవాళ నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అవ్వాలని తెలుగుదేశం పార్టీ యునానిమస్గా కోరుకుంటుంది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేదో అధికారంలోకి వచ్చాను, నేను అందరికన్నా పెద్దోడిని అనే లెక్కలో కాకుండా ఇవాళ ఆయన మనం చూస్తే ఒక కార్యకర్త కాడి నుంచి ఒక నాయకుడి వరకు ఆయన పలకరించే తీరు, ఆయన చూపించే ఆత్మీయత, ఆయన పలకరింపులో ఉన్న ఇది నిజంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఒక మనవడు, ముఖ్యమంత్రి మనవడు లాంటి వ్యక్తికి ఉండాల్సిన గర్వం ఎటువంటి లేకుండా ఒక సామాన్య కార్యకర్తలాగా పలకరించడం, ఆ ఆత్మీయత ఆప్యాయత ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారిని ఘంటాపదంగా చెప్పగలం. అంతేకాకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకుంటాం. ఇందాక అశోక్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు మొక్కటమే కాకుండా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన ఆశీస్సులు, తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎంతవరకు తీసుకుంటారో అంతేకాకుండా ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని కూటమి ధర్మాన్ని పాటిస్తా రాష్ట్ర సమస్యలే కాదు దేశ సమస్యలు నిజంగా చూస్తే ప్రతిసారి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 7 నుంచి 8 మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల మీద వివరిస్తారో అదే విధంగా నిజంగానే మిత్ర పార్టీలతో లోకేష్ కలుపుకుంటూ ముందుకు వెళ్లే తీరును, అంత చిన్న వయసులో అంత సమర్థవంతంగా కలుపుకుని వెళ్తున్న తీరును నిజంగా మెచ్చుకోవాల్సిందే. రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న అంశం కూడా అదే. ప్రధానమంత్రి మోడీ గారి కాడి నుంచి అమిత్ షా గారి కాడి నుంచి ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిశీలించడం. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న అమరావతి బిల్లు విషయంలో అమరావతి బిల్లు పరిగెత్తింది అంటే నారా లోకేష్ గారి ద్వారా. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చిందంటే నారా లోకేష్ గారి ద్వారా. ఇవాళ ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయంటే అది నారా లోకేష్ గారు ముఖ్య భూమిక పోషించడం వల్లే వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా దగ్గర ఉండి తీసుకువెళ్తూ భారతీయ జనతా పార్టీతో కలిపి భేషజాలు లేకుండా మంత్రివర్గ సహచరులతో మంత్రివర్గంలో మెంబర్లాగా, ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలాగా అందరితో ఒక మిత్రుడు లేక, ఒక స్నేహితుడు లేక, కార్యకర్తలకి ఎక్కడ ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందించే గుణం ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. తప్పకుండా ఇటువంటి పదవులు ఎన్నో అధిరోహించి తెలుగుదేశానికి మరో 40 సంవత్సరాలు డోకాలు లేని విధంగా ఆయన వాళ్ళ పదవి తీసుకున్నందుకు మా అందరి యొక్క ఆనందం. నిజంగా చూస్తే ఇది నిజంగా పట్టలేని విషయం. ఆయన వల్ల రేపు రాబోయే మహిళా బిల్లుకు కూడా ఆయన ఎంతో కృషి చేశారు. అక్కడ అందరూ మహిళల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలను కూడా రేపు ఢిల్లీకి పంపించి ఈ మహిళా బిల్లు కూడా మనం ఎన్డీఏ దాంట్లో తీసుకురాబోతున్నాం. దానికి తీసుకొచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారు ఢిల్లీ వెళ్ళి అభినందనలు తెలియపోతారు. అశోక్ చిన్ని గారిలో ఆనందం కనబడుతుంది. అశోక్ చిన్ని గారిలో ఆనందం చాలా కనబడుతుంది. ఈ ఆనందం టీడీపీ గారిలో కనబడుతుంది. అశోక్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రోహిత్ ఒకసారి అంటే
చిన్ని గారు, అంటే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా నారా లోకేష్ అని ఇప్పుడే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారా? సార్, కష్టపడి తెచ్చుకున్న వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది. ఆయన కష్టం మనం అందరం, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏదో ఊరికినే వస్తే పదవులు తీసుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయన ఇదే విధంగా రాణిస్తే ముఖ్యమంత్రి కాకూడదు అనేది ఏముంది. మాకు నిజంగా ఆనందమే అది కూడా. తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని మేము అందరం, చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ముఖ్యమంత్రికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ గారు. అంటే పార్టీలో ఇంకెవరు లేరా? అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేంద్రంలో బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తున్నారు. రకరకాల పాత్రలు, ఒక్కొక్కళ్ళు అందరూ కాంపిటీషన్ పడుతున్నారు. యువ నాయకులు అందరూ కాంపిటీషన్ పడుతున్నారు. ఆ రోజు వచ్చేపాటికి ఎవరు బ్రహ్మాండంగా చేస్తే వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఆ పోటీలో ప్రస్తుతం నారా లోకేష్ గారు ముందున్నారు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఇటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు ఇవాళ మా దగ్గర ఉన్న వ్యక్తులందరూ కూడా చూస్తే యువకులు పరిగెత్తిస్తున్నారు. ఈ పరిగెత్తిస్తున్న దాంట్లో వీళ్ళందరూ కూడా పోటీదారులే. తప్పకుండా ఎవరుంటే ఆ రోజు చదువుతారు. కాబట్టి ఇవాళ ప్రస్తుతం ఉన్న సినారియాలో లోకేష్ గారు ఆ పదవికి అర్హుడు అనడానికి ఎటువంటి డోకా లేదు. అంటే ఇది రాజకీయ వారసత్వం అనుకుంటారు కదండి. బేసిక్గా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైన అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్తుంటారు. ఎన్టీఆర్ మనవడుగా, చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి ఆయన మళ్ళీ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు క్వశ్చన్ రైజ్ చేస్తుందిగా. మీరు చేసేది కేవలం రాజకీయ వారసత్వం తప్ప ఇంకోటి లేదనే విమర్శ కూడా ఉంటుంది కదా ఆయన మీద. అశోక్ గారు, మనం తెలుగుదేశం అధికారంలో లేని సమయంలో లోకేష్ గారు నిర్వహించిన పాదయాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యంత కష్టపడిన వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు. ఆయన పాదయాత్ర ద్వారా తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి అనేది చాలా సమయం ఉంది. దానికి మా పార్టీ అందరూ కూడా అధిష్టానం అందరూ కూర్చుని డిసైడ్ చేసుకునే వ్యవహారం. ప్రస్తుతానికైతే మాకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు, అంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అర్హతలు ఉన్నాయని చెప్పాను కానీ ముఖ్యమంత్రి అవుతున్నారా లేదా అని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ముందు రేసులో, తర్వాత రేసులో చాలామంది ఉన్నారు. అందరూ కూడా పోటీపడి ఆ రోజుకి పార్టీ ఆలోచించుకుని నిర్ణయించే డెసిషన్. కానీ ప్రస్తుతం ఉన్న విషయాల్లో మాకు నారా లోకేష్ గారి నాయకత్వం కావాలని ముక్త కంఠంతో అందరూ కూడా పార్టీ అనుకున్నప్పుడు తప్పకుండా వారిని అంటే ఎంపీ గారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న ఏంటంటే, అంటే కామన్గా మీరు రేపొద్దున ఫేస్ చేయబోయే ఒక ప్రశ్న అడుగుతున్నా. అర్హత కలిగిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ అంటున్నారు. యు ఆర్ ఆల్సో క్యాపబుల్ పర్సన్ కదా. గజవాడ లాంటి పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. మీరు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు గారా? మీరు వర్కింగ్ ప్రెసిడెంట్కి అర్హులు గారా? లేకపోతే పార్టీలో 40 ఏళ్ల నుంచి ఆయనతో పాటు కలిసి నడుస్తున్న యనమల రామకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఎన్టీఆర్ గారితో పాటు కలిసి పనిచేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాదా? లేకపోతే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని ఎలా చెప్తున్నారు? ఈ ప్రశ్న మీకు వేరే పార్టీల నుంచి వస్తాయి, ఎందుకని అడుగుతున్నారు సూటిగా? నేను మిమ్మల్ని ఒకటే చెప్తున్నా, యువ నాయకుల గురించి చెప్తున్నా. నేను సీనియర్ల గురించి మాట్లాడలేదు. యువ నాయకుల్లో ముందున్న వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్తున్నాను. రెండో విషయం, నేనైతే అర్హుడిని ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే నేను నా ప్రయాణం అంతా కూడా నారా లోకేష్ గారు వెనకమాలే వెళ్తాను. నేను అంత కష్టపడలా. పాపం వారి కష్టాన్ని చూసినాక ఒక్కొక్క రోజు విజయవాడలో పాదయాత్ర జరిగినప్పుడు 18 గంటలు నడిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆ కష్టం చూసినప్పుడు మేము పడే కష్టం చాలా బాధేస్తుంది. అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో వారికి తోడుగా అంత కష్టపడుతున్న వ్యక్తి లోకేష్ గారు. నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. రాజకీయ వారసత్వం ఉన్నంత మాత్రాన వారసత్వంతో అందరూ నాయకులు అయిపోరు. అలాగనుకుంటే రాజకీయ వారసత్వం ఉండి నాయకులు కాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు జనాల్లో పార్టీ పరంగా ఎంత కష్టపడుతున్నారు అనేది జనాల అభిమానాన్ని కోరుకుంటుంది. అలా జనాల్లో కష్టపడి వచ్చిన నాయకుడు రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్ అయినా తప్పు కాదు అనేది ప్రజాస్వామ్యవాదులు కూడా చెప్తుంటుంటారు. తప్పకుండా మనం చూసాం. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఎన్ని పరిశ్రమలు రావడానికి కృషి చేశారు ఆయన. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ హబ్ రావడానికి కృషి చేస్తున్నారు. చిత్తూరులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవాళ కూడా చిత్తూరులోనే ఉన్నారు ఆయన. స్టేడియం ఓపెన్ చేస్తున్నారు, ఎన్టీఆర్ స్టేడియం ఓపెన్ చేస్తున్నారు, మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్.
ఎక్కడా కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితులు ఉండవు, ఎక్కడికక్కడ పరిగెత్తిస్తూ ఉంటారు. ఏ సమస్య ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే. మొన్నే చూసాం కర్నూలులో ఒక వైద్యం అందక ఇబ్బంది పడుతుంటే ఆయన స్పందించిన తీరు. ఇట్లా రాష్ట్రంలో ఏ సమస్యలైనా స్పందించే తీరు, స్పందించే గుణం, స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. ముందు ఆదుకోవాలనే ఒకటి ఉండాలి, ప్రజల మనసులను చూరగడాలని ఉండాలి, ప్రజలతో మమేకమయ్యే ఉండాలి. అటువంటి వ్యక్తులు ఉంటే రాజకీయాల్లో వారసత్వం అయినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఎంతోమంది వారసులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఈ వారసత్వంలో అధికారంలోకి రావాలి, ఆ వారసత్వంలో సంపాదించాలి అంటే ఇటువంటి గుణాలున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారని ఘంటాపథంగా నేను తెలియజేసుకుంటా. మా దాంట్లో చాలామంది యువ నాయకులు విపరీతంగా కష్టపడుతున్నారు. అందరికీ సముచిత స్నానం ఉండబోతుంది. ఎవరు ఎక్కువ కష్టపడితే ఆ రోజు పాలిట్ బ్యూరో తీసుకునే డెసిషన్, ఆ రోజు ప్రజలు ఆలోచించుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎంపీ గారు మీలాగా 100% యాక్సెప్టెన్సీ. ఇప్పుడు మీరు అన్నారు నేను క్యాపబుల్ కాదు అని. ఎందుకు కాకూడదు అంటే మాలాంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఎందుకు కాకూడదు? యూఆర్ క్యాపబుల్ పర్సన్. ఇవాళ సామ్రాట్ చౌదరి సీఎం అవుతున్నాడు బీహార్గా, క్యాపబుల్లా కాదంటే అది కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు 100% నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ మీ పార్టీలో ఉన్న ఒక సెక్టారు ఏమనుకుంటుందంటే రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్, కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఇలా మొత్తం వారసులైనా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు, ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు అని మేమంతా ఉడుగం చేస్తూ ఉండాలా అనేది సహజంగా వచ్చే ప్రశ్న కదా. మా పార్టీలో అటువంటి అభిప్రాయాలు ఎవరికీ లేవు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ సమదృష్టిలో చూస్తారు. నాయకులు అందరూ కూడా ఏ డెసిషన్ అయినా కూడా పాలిట్ బ్యూరోలో యునానిమస్గా పాస్ అయితేనే తీసుకుంటారు. ఒక వ్యక్తిని చేయాలనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ఆలోచన చూస్తే ముందు 10 తరాలు వెనక ముందు 10 తరాలు ఏ విధంగా ఆలోచిస్తాయి అనే ఆలోచనలతో చేసుకునే వ్యక్తి. కాకపోతే మీరు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పారు, ఎందుకు ఒక ఇన్ఎఫిషియన్సీ నాయకుడి కింద ఆయన ప్రూవ్ అయ్యాడు. అంతేకాకుండా వేరే వాళ్ళ పేర్ల గురించి అయితే నేనైతే వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులకి న్యాయం జరుగుద్ది. అటువంటి కష్టం చంద్రబాబు నాయుడు గారి తర్వాత పడిన ఏకైక వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇవాళ అంతా ఆలోచిస్తుంది. కాబట్టే ఆయనకి అది వస్తుంది. ప్రజలు కూడా అది యునానిమస్గా రాజకీయాల్లో వారసత్వం ఉండొచ్చు, వారసత్వంలో ఉన్నా కూడా ఏదో వారసుడు ఎక్కడ ఉండి దిగిపడటం కాదు, ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజాసేవలో నిమగ్నమైన వాడిని వారసుడిగా ఎన్నుకుంటారు. అటువంటి ఛాన్సులు లోకేష్ గారికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఉంది. మా పార్టీలో నో బయాస్డ్ ఒపీనియన్. తప్పకుండా వర్కింగ్ ప్రెసిడెంట్కి, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఏకైక అర్హత ఉన్న వ్యక్తి ఆయనే. అంతేకాకుండా మిగతా వ్యక్తులు కూడా కష్టపడే వ్యక్తులందరినీ కూడా ఇవాళ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కింద వేశారు. మా రామ్మోహన్ నాయుడు గారు బ్రహ్మాండం కష్టపడుతున్నారు. అంతేకాకుండా మా పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులు బ్రహ్మాండం కష్టపడుతున్నారు. ఇవాళ పాలిట్ బ్యూరోని చూస్తే యువకుల్ని, వృద్ధుల్ని, అంతేకాకుండా ఒక ఏమీ చిన్న పోస్టులో ఉండి పార్టీకి కష్టపడిన వ్యక్తుల్ని కూడా ఇవాళ పాలిట్ బ్యూరోలో వేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా పార్టీ మరొక 40-50 సంవత్సరాలు ముందుకు వెళ్ళే విధంగా చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయనకి అర్హత ఉన్నది కాబట్టి ఆయన చేశారు. ఆయన కష్టపడే దాంట్లో 10% కూడా నేను కష్టపడను కూడా. అది దాన్ని మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టు. తప్పకుండా అటువంటి వ్యక్తి అవ్వటం ఇవాళ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకత్వానికి, కేటర్కి ఒక ఉత్తేజం, ఒక జోషు ఉందని తెలియజేస్తుంది. అంటే చివరిగా ఒక్క మాట చిన్ని గారు, మీరు ఏమాత్రం మొహమాట పడకుండా డైరెక్ట్గా చెప్పాలి. రోహిత్ కూడా ఎదురు చూస్తున్నాడు ఇంట్రెస్టింగ్గా. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తారు, ఎన్డీఏలో కీ రోల్. ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ సపోర్ట్తో కేంద్రం నడుస్తుంది, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి కేంద్ర రాజకీయాలను శాసించడానికి ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు. లోకేష్ని పట్టాభిషేకం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు త్వరలో అన్న ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. మీరే ఇండైరెక్ట్గా ఫెయిలర్ కూడా ఇచ్చారు మీ పార్టీ వాళ్ళే. సో అది జరగబోతోందని అడుగుతున్నా, సూటిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు 2029 ఎలక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో ఆధ్వర్యంలో 2029కి ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అవ్వాలంటే ఎప్పుడో అయిపోయేవాళ్ళు కదా, అవన్నీ ఆయనకి కాదు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యం. ఆయన ప్రధానమంత్రి అయిన రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అది కూడా రిజెక్ట్ చేసిన వ్యక్తి.
అటువంటి వ్యక్తికి ఏదో కేంద్ర మంత్రి అనే పదవి వస్తే ఒక అలంకారమే. కాబట్టి మేము క్లియర్గా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా మాకు ముఖ్యమంత్రి అయ్యేది. ఇక్కడ మేము 2029 ఎలక్షన్స్కి వెళ్ళేది కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రి కిందే మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. రెస్ట్ ఎవరు ఏంటండి ఆయనకి? 80 ఏళ్ళకి దగ్గర పడుతున్నాడు ఆయన. రెస్ట్ ఎవరా ఆయన? ఏమండి, ఆంధ్రాకి ఏదన్నా బ్రాండ్ ఉంది అంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారండి. ఆయన బ్రాండ్ వల్లే మేము ఆ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇంత బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుంది. ఆయన రెస్ట్ తీసుకునే వ్యక్తి కాదు. ఆయన రెస్ట్ తీసుకోవడం, మమ్మల్ని రెస్ట్ తీసుకునేవాడు, రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్లాలని కోరుకునే వ్యక్తి. ఆయనకి రెస్ట్ అప్పుడే ఎందుకు ఇస్తామండి? రాష్ట్రం చాలా వెనకబడి ఉంది. దాన్ని అభివృద్ధి తీసుకెళ్ళి టాప్ రాష్ట్రాల్లో తీసుకెళ్లే విధం వరకు ఆయన కష్టపడుతూనే ఉంటారు. రెస్ట్ కూడా తీసుకునే వ్యక్తి అయితే ఎప్పుడో రెస్ట్ తీసుకునే వాళ్ళు. రెస్ట్ అనేది ఆయనకు రాష్ట్ర ప్రజలు కాదు, ఆయనే ఒప్పుకోరు. తప్పకుండా రాష్ట్రాన్ని పరిగెత్తించే వ్యక్తి ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా నాకు రెస్ట్ కావాలి బాబు, ఈ టెన్షన్లు నేను తప్పుకుంటానని ఆయన రాజకీయాలు ముఖ్యమంత్రిగా పీఠం నుంచి తప్పుకుని సామ్రాట్ చౌదరి లాంటి వారికి అవకాశం కల్పించారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం చూసిన వ్యక్తులు. రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు. అటువంటి వ్యక్తి వల్ల విడిపోయిన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుజాడల్లో మేమందరం నడుచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నితీష్ లాంటి వారు రెస్ట్ తీసుకోవచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫిజికల్ ఫిట్ కానీ, ఆయనతో పాటు ఎవరికి కూడా చూస్తే ఆయన ఉన్న ఫిట్నెస్ కానీ, ఆయనకున్న అలర్ట్నెస్ కానీ, ఆయనకు సమస్యల మీద ఉన్న అవగాహన కానీ, ఆయనకి సెంటర్లో మనం చూసాం 2 పార్లమెంటు సభల వేదికగా అమరావతి బిల్లు వచ్చినప్పుడు యునానిమస్గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని అన్ని పార్టీలు పొగట్టడం అనేది బిల్లు ఒక ఎత్తు అయితే, ఆ బిల్లులో చంద్రబాబు నాయుడు గారిని యునానిమస్గా అన్ని పక్షాలు పొగట్టడం అంటే అది ఆయనకున్న ఇది. కాబట్టి తప్పకుండా రెస్ట్ ఇచ్చేది ఆయన తీసుకోరు. మనం ఇద్దామనుకున్నా కూడా రెస్ట్ తీసుకోరు. ఆయన 2 రోజులు కుటుంబంతో ఎక్కడికన్నా వెళ్ళి గడపమన్నా కూడా గడిపే వ్యక్తి కాదు. కానీ ఈ మధ్య ప్రజలు ఎక్కువైతే మళ్ళీ 2-3 రోజులు ఏదో గడుపుతున్నారు. కానీ 24 గంటల్లో 18 గంటలు నడిచిపెట్టి 365 రోజులు 24/7 పనిచేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రెస్ట్ తీసుకోరు. ఆయన బాడీ, ఫిజిక్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ రోహిత్. ఒక నిమిషం చిన్ని గారు, ఒక్క నిమిషం. ఇంతకుముందు ఈ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు సమర్థత లేకపోతే వారసత్వ రాజకీయాలు వారసులుగా వచ్చిన వాళ్ళు కూడా రాణించలేరు. నిజానికి తమిళనాడు రాజకీయాలని మనం చూసుకుంటే డిఎంకే, ఏఐడిఎంకే ఎటువంటి పరిస్థితిలో ఉందో చూడొచ్చు. రామచంద్రన్ తర్వాత జానకి 24 రోజులు చేసినప్పటికీ కూడా రాణించడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ఏఐడిఎంకేలో వారసత్వ రాజకీయాలు లేవు. జయలలిత తర్వాత పన్నీర్ సెల్వమో లేకపోతే పళనిస్వామి ఎవరైనా వచ్చినా ఆ పార్టీ ఇప్పుడు మునిగిపోయేటటువంటి నావలాగా మారింది. అంటే సమర్థవంతమైన నాయకుడు ఉంటే రాజకీయ వారసత్వం నుంచి వచ్చాడా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు అన్నదాన్ని ప్రజలు పట్టించుకోరు. ప్రజలు కావాల్సినటువంటిది నమ్మకం. అది వారసత్వం నుంచి వచ్చినా ఇంకెవరి నుంచి వచ్చినా అనేది చాలామంది ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నటువంటి మాట. సో ఇక్కడ లోకేష్కు ప్రజల్లో అభిమానం ఉంది. ఆయన వారసత్వం నుంచి వచ్చినప్పటికీ ప్రజల అభిమానం ఉంది కాబట్టి ఆయన అన్ని ప్రజలు ఆదరిస్తున్నారు అనేది టీడీపీ నాయకులు చెప్తున్నమాట. ఓకే, ఫైనల్గా లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి? ఈ పదవి చేపట్టిన తర్వాత లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి చిన్ని గారు? ఆయన 2019 నుంచి 24 పలు కఠినమైన సవాళ్ళు ఎదుర్కొన్న రోజులు ఆ రోజు. వాటినే సమర్థవంతంగా తీసుకెళ్లారు. ఇప్పుడు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటమే ఆయనకున్న మెయిన్ బాధ్యత. కోఆర్డినేషన్ విత్ ఆల్ ఎన్డీఏ పక్షాలు చేయగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంత చక్కగా మాట్లాడే వ్యక్తి. నిన్న రాష్ట్రపతి గారికి కూడా చాలా స్వీట్గా మాట్లాడుతున్నామని ఆయనతో అన్న వ్యక్తి. కాబట్టి ఆయనకున్న ముందు సవాళ్ళు ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా నిలిపే విధంగా మనకి పరిశ్రమలు తీసుకురావటం, మనకి రకరకాల అవసరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ చాలా ఆర్థిక అవసరాలు, వాటిలన్నిటికీ సరిపడా మనకు ఉన్న ప్రాజెక్టులకి అభివృద్ధి ప్రాజెక్టులకు సరిపడా అమౌంట్లు తీసుకురావటం, మన వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు తీసుకువెళ్ళటం, అన్నిటికన్నా ముందు ముఖ్యంగా అన్ని ఎన్డీఏ పక్షాలని సమన్వయం చేసుకుని ఢిల్లీలో సమన్వయంతో నడిపించడం పార్టీని, ఇవన్నీ కూడా ఆయన ముందున్న సవాళ్ళు. తప్పకుండా ఆయన సమర్థ నాయకత్వాన్ని మేము చూసాం. తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ ఆయనకి
చిటికలో పరిష్కరించగలిగే సమస్యలు తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో నేషనల్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద తెలుగుదేశం ఎన్డీఏ పక్షంలో అతి కీలక భాగస్వామి పాటించే ఈ పక్షంలో చక్కగా చారిత్రాత్మక బిల్లులు తెచ్చుకుంటమే కాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన నాయకత్వంలో ఉన్న సవాళ్ళలో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పకుండా ఆయన ప్రతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయగలరు, చేస్తారు, చేసి చూపిస్తారు. చిన్ని గారు మీరేమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఎంపీగా పార్లమెంట్లోనే ఉండాలనుకుంటున్నారా, లోకేష్ టీంలో ఏపీకి రావాలని అనుకుంటున్నారా? ఇప్పుడు లోకేష్ ఏవో బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో నా రాజకీయ ప్రస్థానం నారా లోకేష్ గారితో ప్రారంభమైంది. నా రాజకీయ ప్రస్థానమే కాదు, నా జీవితంలో అతి ముఖ్య సంఘటనలు నారా లోకేష్ గారితో ప్రయాణంతోనే జరిగింది. వారు నన్ను ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చేయడానికి నేనున్నా. నేను అనేది నారా లోకేష్ గారితో నేను నిన్న కూడా చెప్పాను, నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్ గారు అయితే అత్యంత గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాను, నా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. తప్పకుండా ఆయన ఏది ఆదేశిస్తే అది చేయటానికే నేను ఉన్నాను, కానీ నా సొంత ఆలోచనలు అయితే ఏది చెప్పను. పార్టీ ఏది ఆదేశించినా, నారా లోకేష్ గారు ఏది ఆదేశించినా తూచా తప్పని అనుచరుడుగానే నేను ఉంటానని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్ని గారు. సో మొత్తానికి టీడీపీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ బాధ్యతలు మరింత పెరిగాయని చెప్తున్నారు. లోకేష్ని పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి